Health series fresh season. Let's talk to Dr. Chinta Ravikumar garu. Rheumatoid arthritis కామన్ గా వస్తుంది, మరి దీనికి పరిష్కారం ఉంటుందా సెల్ హెల్త్ విధానంలో అని అడిగారు. నిన్న ఒక లేడీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అండి, పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది. డాక్టర్స్ అనలైజ్ చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్ కాల్డ్ రూమటైడ్ ఆర్థరైటిస్. అంటే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ మన సొంత జాయింట్స్ మీద. యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అంటే యూజువలీ ఏ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ కాజింగ్, ఏ ఫుడ్స్ వల్ల మనకి నిర్ధారణగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని తెలుస్తాయి సార్. ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ ఆర్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ ఇస్ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి వైట్ రైస్, వైట్ షుగర్, మైదా, వైట్ బ్రెడ్, మైదా, రిఫైన్డ్ షుగర్, సింపుల్ కార్బ్స్ అన్ని కూడా. మీరు కొంతమంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పగా నేను విన్నది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసేయండి, దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని చెప్పి. రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్ గా బ్యాన్ చేయడం ఖచ్చితంగా అవసరం. బికాస్ దాంట్లో గ్రౌండ్ నట్ లో 20% కూడా గ్రౌండ్ నట్ ఉండట్లేదు. ఇదర్ దేర్ యూజింగ్ కాటన్ సీడ్ ఆయిల్ ఆర్ ఇంకేదో కెమికల్స్ వాడుతున్నారు. సార్ ఇప్పుడు క్యాండమ్ పౌడర్ వాడతారు సోరియాసిస్, అలాగే రూమటైడ్ ఆర్థరైటిస్ కూడా స్పెసిఫిక్ ఈదర్ పెయిన్ రెడ్యూసింగ్ ఆర్ రిలీఫ్ గివింగ్ సప్లిమెంట్స్ అపార్ట్ ఫ్రమ్ ఈ ఎసెన్షియల్ కిట్ లో ఉన్నవి కాకుండా ఉన్నాయా సార్? ఎన్ఎసిటైల్-సిస్టీన్ రూమటైడ్ ఆర్థరైటిస్ కి ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదేనా నాక్ అంటే ఎన్ఏసి అంటే ఎన్ఎసిటైల్-సిస్టీన్. గ్లూటాథియాన్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ద బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే రూమటైడ్ ఆర్థరైటిస్ నుంచి బాధపడి అంటే బాగా విపరీతంగా సఫర్ అయ్యి బయటపడిన వాళ్ళు మీ దగ్గర చాలా మంది ఉన్నారు. ఎంతకాలం సుమారు సార్? మీరు ఎప్పుడు 100 days అంటారు. 10 రోజులు ప్లస్ ఆర్ మైనస్, ఏదైనా కానీ 100 రోజులు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ ఫ్రెష్ సీజన్. అందరికీ స్వాగతం. గత 2 seasons లో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రూట్ కాజ్ నుంచి అసలు ఒక వ్యాధి రావడానికి కారణాలు ఎలా మొదలవుతాయి, వాటిని ఎలా నివారించాలి, అసలు వ్యాధే రాకుండా ఎలా కాపాడుకోవాలి, మన సెల్ హెల్త్ ఎక్స్పర్ట్ డాక్టర్ చింతా రవికుమార్ గారు, ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, బోల్డ్ విషయాలు చెప్తూ వచ్చారు. ఈ సిరీస్ని ఆదరించిన మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొత్త సీజన్లో మనం మళ్ళీ మొదలు పెడుతున్నాం. నిజంగానే రూట్ కాజ్ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్క మేనిఫెస్టేషన్ ఒక్కోలా ఉంటుంది. ఇవాళ మనం ప్రత్యేకంగా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది రిక్వెస్ట్గా వచ్చింది. చాలామంది రూమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నారు. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా రకరకాల బాధలతో ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా కూడా వాళ్ళకి పరిష్కారం రాక కొంతమంది సెల్ హెల్త్కి వచ్చి they have found solutions. So let's talk to Dr. Chinta Ravikumar garu once again. Sir, welcome. Namaskaram sir. Namaskaram. Thank you so much for a wonderful last few many episodes. Yes. And I think చాలా మందికి ఇప్పుడు కొద్దిగా అర్థం అవుతోంది అసలు వ్యాధి ఎలా వస్తుంది బాడీలోకి అని. యా, ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలిగామని నేను అనుకుంటున్నాను. హెల్త్ అవేర్నెస్. జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే భయపడతారు. భయపడకుండా అర్థమయ్యేలాగా వాళ్ళనే ఒక డాక్టర్ లాగా మనం తీర్చిదిద్దటానికి మనం ఉపయోగపడ్డాం ఎంతో కొంత అనేది ఒక తృప్తి. చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతున్నారు సార్, సంప్రదిస్తున్నారు, ఈ టాపిక్ మీద చేయండి దయచేసి, స్పైనల్ ఇష్యూస్ మీద చేయండి అని కొంతమంది రాశారు. అలా మమ్మల్ని సంప్రదించిన వాళ్ళలో రూమటైడ్ ఆర్థరైటిస్ కామన్ గా వస్తుంది, మరి దీనికి పరిష్కారం ఉంటుందా సెల్ హెల్త్ విధానంలో అని అడిగారు. సో పెయిన్ మేనేజ్మెంట్ కొంత మాట్లాడాను సార్ లాస్ట్ టైం, బట్ టెలస్ అసలు రూమటైడ్ ఆర్థరైటిస్ ఎలా మొదలవుతుంది సార్ బాడీలో? ఇది ఒక పెక్యులర్ కండిషన్. చాలా మంది వస్తుంటారు. నిన్న ఒక లేడీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మార్నింగ్ స్టిఫ్నెస్ అండి, పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, ఫింగర్ జాయింట్స్ లో పెయిన్ ఉంది, అట్లాగే wrist లో పెయిన్ ఉంది అని చెప్పి డాక్టర్స్ అనలైజ్ చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఇది ఎప్పటి నుంచో సిమ్టమ్స్ ఉన్నాయి. వర్క్ ఎక్కువ అయిపోయింది, వర్క్ ఓవర్లోడ్ అవటం వల్ల వచ్చిందిలే అని నెగ్లెక్ట్ చేశారు ఇనిషియల్లీ. ఇప్పుడు అగ్రివేట్ అయిన తర్వాత ఫెటీగ్ అండ్ ఈవెన్ స్లీప్ డిజార్డర్ కూడా రావటం, దే కేమ్ టు అస్. ఆవిడ ఉన్న పరిస్థితి చూస్తే జనరల్ గా పేషెంట్స్ ఇట్లాంటి కేసులు చాలా చూస్తుంటాం, కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఎక్కువ మందికి ఇదేదో జాయింట్ ప్రాబ్లం ఆర్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు. బట్ దిస్ ఇజంట్ జస్ట్ జాయింట్ ప్రాబ్లం, అండ్ ఆటోఇమ్యూన్ కండిషన్ కాల్డ్ రూమటైడ్ ఆర్థరైటిస్. అంటే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన ఇమ్యూన్ సిస్టమ్ మన సొంత జాయింట్స్ మీద టార్గెట్ చేసి దాడి చేయటం. ఇట్స్ ఎ స్లో డీప్ డ్యామేజ్. జనరల్గా రూమటైడ్ ఆర్థరైటిస్ యూజువల్గా స్మాల్ జాయింట్స్లో స్టార్ట్ అవుతుంది. ఫింగర్స్ కానీ, రిస్ట్ కానీ, సమ్ టైమ్స్ ఈవెన్ ద ఫీట్. పెయిన్తో పాటు స్వెల్లింగ్ వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది. అండ్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఈజ్ రూమటైడ్ ఆర్థరైటిస్కి ఒక క్లాసిక్ సైన్. పొద్దున్నే నిద్రలేవగానే ఒక గంట సేపు, కొంతమందికి 2 గంటల సేపు చేతులు వాళ్ళ కంట్రోల్లో ఉండవు. అంటే చేతులు అంటే వేళ్ళు మాత్రమేనా సార్? ఈ జాయింట్స్ కూడా మోస్ట్లీ
వేళ్ళు ఆర్ రిస్ట్స్ రిస్క్ చేతుల్లో ఎక్కువ ఉంటాయి, వంకర్లు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కోసారి. ఇది ఇమ్యూనిటీ ఇన్ఫ్లమేషన్ వలన జాయింట్స్ చుట్టూ ఉన్న టిష్యూస్ టైట్ అవ్వడం, స్వెల్ అవ్వడం, మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం, ఇది మన బాడీ ఇచ్చే సైన్ రైట్. వెన్ ఇట్ ఈస్ అండర్ అటాక్ బై అవర్ ఓన్ ఇమ్యూనిటీ. ఎందుకంటే పేషెంట్స్ లో ఫెటీగ్ ఉంటుంది, ఎనర్జీ తగ్గిపోతుంది, అండ్ ఈవెన్ మూడ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, వర్క్ లోడ్ కూడా డౌన్ అయిపోతుంది, వర్క్ కెపాసిటీ కూడా డౌన్ అయిపోతుంది. ఇట్స్ నార్మల్ సిమ్టమ్స్ ఫర్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఈ సిమ్టమ్స్ అన్ని ఎట్లా ఉంటాయి అంటే, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే బాడీలో ఒక స్లో సైలెంట్ ఇన్ఫ్లమేటరీ ఫైర్ లా ఉంటుంది. విజిబిలిటీ జాయింట్స్ దగ్గరే ఉంటుంది కానీ ఎఫెక్ట్ హోల్ సిస్టమ్ మీద పడుతుంది. సో మన సెల్ హెల్త్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ వీ విల్ అసెస్ వాట్ ఈస్ ది పేషెంట్స్ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ప్యాటర్న్స్, స్లీప్ ప్యాటర్న్స్, న్యూట్రిషన్ ప్యాటర్న్స్, అండ్ అల్టిమేట్లీ బ్లడ్ రిపోర్ట్స్లో ఉన్న ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, అది పాసిబుల్ ప్రీవియస్ ఫ్లేర్ అప్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. ఎందుకంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అందరికీ ఒకేలాగా రాదు. కొంతమందికి గట్లో ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీ ప్రొలాంగ్డ్గా ఉండొచ్చు, ఇంకొంతమందికి స్ట్రెస్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. స్ట్రెస్ కూడా ఆటోఇమ్యూన్ కండిషన్స్ దారి తీస్తుంది. మేడం, సో వీ హ్యావ్ టు గో ఫోకస్ ఆన్ పర్సనలైజ్డ్ టార్గెట్ చేసుకుని డిజైన్ చేయాల్సిందే. వాళ్ళ కారణాలు ఏంటో అసెస్ చేసి. సార్ దీనికి ఏమన్నా ఒక ఫలానా ఏజ్ అని ఉంటుందా దీనికి? అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది? మామూలుగా అపోహ ఏంటంటే ఏజ్ రిలేటెడ్, కొద్దిగా పెద్ద వయసు అయిన తర్వాత వస్తుంది అనుకుంటున్నారు. కానీ అవును, వాళ్ళు 15-20 సంవత్సరాల వాళ్ళకి కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ బాధపడుతూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తున్నాం. వై ఇట్ ఈస్ కమింగ్, అసలు ఇది ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్తాం? సెల్ హెల్త్ పర్స్పెక్టివ్లో అయితే దిస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ కాజ్ వలన అయితే కాదు. మల్టిపుల్ ఇంబ్యాలెన్సెస్ కంబైన్ అయినప్పుడు ఇది డెవలప్ అవుతుంది. ఒకటి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా కంటిన్యూస్గా ఉంటుంది, అండ్ ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్, గాడి తప్పుతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది ఇమ్యూనిటీ. అట్లాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్, దానికి కారణమైన మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్, ఫ్రీ రాడికల్స్తో కంటిన్యూస్గా యుద్ధం చేయడానికి సరిపడా మైక్రోన్యూట్రియంట్స్ లేకపోవడం, అండ్ దెన్ గట్ ఇంబ్యాలెన్స్. యాజ్ యూజువల్ గట్ బ్యాలెన్స్లో ఉంటేనే ఇమ్యూనిటీ బ్యాలెన్స్లో ఉండగలుగుతుంది. మనం ఎప్పుడు మాట్లాడుకునేది గట్ లో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ లో ఉండాలి, లేకపోతే డిస్బయోసిస్ అవుతుంది. దాని వల్ల కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి ఒక ఆటోఇమ్యూన్ కండిషన్ రావచ్చు. డిస్బయోసిస్ అయితే ఇమ్యూన్ సెల్స్ ఉండేది 75% గట్లోనే కదా. అవును అవును సార్. ఇఫ్ ఇట్ ఈస్ అటాకింగ్ జాయింట్స్, ఇట్ ఈస్ రుమటైడ్ ఆర్థరైటిస్. ఇది కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అటాకింగ్ స్కిన్ అనుకోండి, ఇట్ ఈస్ సోరియాసిస్. సిమిలర్లీ సో మెనీ అదర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి. సో గట్ బ్యాలెన్స్ లో ఉండాలి, అండ్ దెన్ మైటోకాండ్రియా వీక్ గా ఉండకూడదు. దట్స్ అగైన్, మైటోకాండ్రియా వీక్ అయితే ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కంబైన్డ్ వి ల్యాండ్ అప్ ఇన్ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది సెల్ హెల్త్ పర్స్పెక్టివ్. అది అప్రోచ్ ఎట్లా ఉంటుందో మేము చెప్పాము. బట్ బేసిక్ గా ఇమ్యూనిటీ బ్యాలెన్స్ లో ఉండాలంటే రైట్ మైక్రోన్యూట్రియంట్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. అది విటమిన్ డి, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, విటమిన్ సి, ఇవన్నీ జస్ట్ సప్లిమెంట్స్ కాదు, ఇమ్యూన్ సెల్స్కి బేసిక్ కంట్రోల్ సిస్టమ్. విటమిన్ డి ఇమ్యూనిటీ మాడ్యులేట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. అట్లాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ని కామ్ డౌన్ చేస్తాయి. మెగ్నీషియం అఫ్ కోర్స్ మజిల్ రిపేర్, మజిల్ రిలాక్సేషన్తో పాటు ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి కూడా కీ రోల్ పోషిస్తుంది. అండ్ జింక్ అండ్ సెలీనియం ఇమ్యూన్ సిగ్నలింగ్కి అండ్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ మెకానిజంకి చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ డెఫిషియెంట్గా ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. అవును. సో ఎప్పుడు నేను ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్ అవసరం ఎంత ఉందో అని చెప్తానికి ప్రతిసారి ఇది రుమటైడ్ ఆర్థరైటిస్కే కాదు, ఎటువంటి అనారోగ్యానికైనా బేసిక్ ప్రాబ్లం స్టార్ట్స్ విత్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, ROS, ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయడానికి. ఆ ఫ్రీ రాడికల్స్తో యుద్ధం నిరంతరం జరుగుతూనే ఉండాలి. దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లేకపోతే బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. అందుకని వి ఇన్సిస్ట్ ఆన్ దిస్ ఎసెన్షియల్ కిట్. దీంతో పాటు అలాంగ్ విత్ దట్ వీల్ ఆల్సో ఆహార నియమాల్లో మార్పులు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ప్రోటోకాల్లో కూడా ఉంచి ఈ సప్లిమెంటరీ సపోర్ట్తో డెఫినెట్లీ వీ కెన్ అడ్రస్ రెమిషన్ ఆఫ్ రుమటైడ్ ఆర్థరైటిస్. సార్ మీరు ఒక గోల్డెన్ వర్డ్ చెప్పారు. చాలా మందికి ఇప్పుడు అందరికి యాంటీనాలు అలర్ట్ అయి ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అంటే
యూజువలీ ఏ ఫుడ్స్ ఇన్ఫ్లమేషన్ కాజింగ్, ఏ ఫుడ్స్ వల్ల మనకి నిర్ధారణగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని తెలుస్తాయి సార్ కామన్గా మనం వాడే ఫుడ్స్? ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ ఇస్ ఇన్ఫ్లమేటరీ. ఇన్ఫ్లమేటరీ అంటే మనకి వైట్ రైస్, వైట్ షుగర్, మైదా, వైట్ బ్రెడ్, మైదా, ఆల్ దిస్ రిఫైన్డ్ షుగర్, అన్ని ఎనీ కైండ్ ఆఫ్ వైట్స్ ఆర్ ఇన్ఫ్లమేటరీ. అండ్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బ్స్ అన్ని కూడా ఇన్ఫ్లమేటరీ. అంటే మనకి ఫ్రూట్ జ్యూస్ తాగితే కూడా నిజానికి అది ఇన్ఫ్లమేటరీ అనొచ్చా? అసలు ఫ్రూట్ జ్యూస్ ఎప్పటికీ తాగొద్దని అంటాను. ఫ్రూట్స్ తినండి, బట్ బికాస్ వెన్ యూర్ జ్యూస్ తాగుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఫైబర్ని మీరు మిస్ అవుతున్నారు. అది వడగట్టేసి ఓన్లీ జ్యూస్ తాగుతున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ యువర్ డ్రింకింగ్ గ్లూకోజ్. సో ఫ్రూట్స్ ఆర్ గుడ్, బట్ ఫ్రూట్ జ్యూసెస్ మాత్రం ఖచ్చితంగా అవాయిడబుల్. అది అట్లాగే ఇన్ఫ్లమేటరీ డైట్ ఫుడ్ ఐటమ్ కానీ నేను చూస్తాను దాన్ని. సో ఇట్లా బ్యాలెన్స్ ఆఫ్ ప్రోటీన్, లీన్ ప్రోటీన్ అండ్ గుడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ అలాంగ్ విత్ కాంప్లెక్స్ కార్బ్స్ తో ఉండటం అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ డైట్ గా మనం భావిస్తాం. అండ్ అందులో మీరు ఎప్పుడు కూడా మీ కోకోనట్ ఆయిల్ గురించి చాలా చెప్తూ వచ్చారు. అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఈజ్ యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది. కానీ ఇప్పుడు టూ మచ్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. సో దాన్ని మేము ఎంసిటీ షార్ట్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. ఏంటి సార్ ఎంసిటీ షార్ట్స్ అంటే? ఒక 30 ml షార్ట్ లాగా తయారు చేసి విత్ ఓన్లీ 1 gram ఆఫ్ ఎంసిటీస్, C8, C10 అండ్ C12 లారిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ దెమ్ 250 క్యాలరీస్ ఒక షాట్ లోనే. సో ఇప్పుడు 1 గ్రాము కొబ్బరి నూనె తాగితే 9 క్యాలరీలు వస్తాయి. అవును. ఇప్పుడు 600 గ్రాములు కావాలంటే ఎంత కొబ్బరి నూనె తాగాలి? సో దాని నుంచి 90 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు తాగేమని చెప్తుంటారు కొంతమంది. అది చాలా దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ కిడ్నీస్ అండ్ హార్ట్ అండ్ చాలా అనర్థాలు దారి వాసోడైలేషన్ అయిపోతుంది కదా సార్ ఇమిడియట్ గా. అందుకని దానికి ఆల్టర్నేటివ్ గా వీ హ్యావ్ డెవలప్డ్ ఎ న్యూ టెక్నాలజీ విత్ ఎంసిటీ షార్ట్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్ షార్ట్స్ అంటాం. అది మనం 30 ml షార్ట్స్ ఒక 2 సార్లు తీసుకుంటే రోజు మొత్తం మీద యూఆర్ గెటింగ్ 500 క్యాలరీస్ and only 2 grams of MCT is there. We add so many other micronutrients into it. So దాని వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సార్ ఇది ఇప్పుడు CCL గతంలో మీరు చెప్పారు, మరొకసారి నాకు అర్థం కాలేదు లాస్ట్ టైం. క్యాప్రిలిక్ అండ్ మోనోలారిక్ ఆయిల్, అదే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, అదే ఇదే బేసికలీ దానినే ఎంసిటీ షార్ట్స్ అంటున్నాం. సో మామూలు కొబ్బరి నూనెకి దీనికి డిఫరెన్స్ ఉంది. ఎస్, అది కొబ్బరి నూనె డైరెక్ట్ గా కురిడి కొబ్బరి నూనె తాగకుండా తక్కువ మోతాదులో ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఎంసిటీ షార్ట్స్ అని ఇవాళ కొత్తగా మనం డిజైన్ చేసాం. సెల్ హెల్త్ క్లినిక్ లో మాత్రమే వీఆర్ ఎక్స్క్లూజివ్ యూజింగ్ దట్ కైండ్ ఆఫ్ మెథడాలజీ ఇన్ ది డైట్ ప్రోటోకాల్. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డాక్టర్ రవికుమార్ గారు, మనం ఎలాగో వైట్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్పారు. మీరు ఎప్పుడు మీరు కొంతమంది ఎక్స్పర్ట్స్, హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్పగా నేను విన్నది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్ని కంప్లీట్గా బ్యాన్ చేసేయండి, దానివల్ల కూడా ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని చెప్పి. రిఫైన్డ్ ఆయిల్స్ కంప్లీట్గా బ్యాన్ చేయడం ఖచ్చితంగా అవసరం. బికాస్ 20% దాంట్లో గ్రౌండ్ నట్లో 20% కూడా గ్రౌండ్ నట్ ఉండట్లేదు. అది ఇదర్ దేర్ యూజింగ్ కాటన్ సీడ్ ఆయిల్ ఆర్ ఇంకేదో కెమికల్స్ వాడుతున్నారు. ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇంటూ కాంట్రవర్సీ, బట్ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ నాట్ డెఫినెట్లీ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్, అన్హెల్దీ. చెక్కగాను నుంచి పట్టుకోండి అని చెప్తాం. ఇదర్ యూ కెన్ యూజ్ కొబ్బరి నూనె వాడక్కర్లేదు, ఏ నూనెైనా వాడుకోండి, కానీ గానుగ నుంచి మీరే పప్పు తీసుకెళ్ళి దగ్గరుండి ఆడించుకుని తెచ్చుకుని వాడుకుంటే ఇంకా మంచిది అనేది ఐ పర్సనలీ అడ్వైస్ ఎవ్రీబడి. కమింగ్ బ్యాక్ టు రొమటైడ్ ఆర్థరైటిస్, ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ని వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దే ఆర్ టేకెన్ ప్రాపర్లీ. అండ్ దెన్ వీ సీ నెక్స్ట్ గోల్ ఈజ్ cellular nutrition. This is where our cell health essential kit comes in. The multivitamin, minerals, omega-3, C vitamin, alkaline mineral drops, and D3 with K2 combination, Cibacton oil capsules, black seed kalonji oil capsules, and gut support కోసం gut health powders. ఇవన్నీ బాడీకి కావాల్సిన ఫండమెంటల్ కేర్, ఫండమెంటల్లీ అవసరమైన ఎసెన్షియల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ మీరు చెప్పే డైట్ ప్రోటోకాల్స్ తో పాటు ఇవి కూడా తీసుకుంటే ఇవి ఖచ్చితంగా వాడితేనే అసలు అందరికీ నేను సీబక్తాన్ గురించి చెప్పానంటే అదొకటే ఇస్తే చాలు అని కాదు కదమ్మా. ఎఫిషియన్సీ ఆఫ్ సీబక్తాన్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అవును, అది ఒక్కటే తీసేసుకుంటాం సరిపోదు. బట్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది, సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గిస్తుంది. అట్లాగే విటమిన్ D3 K2 కాంబినేషన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఇమ్యూన్ మాడ్యులేషన్ కు మేజర్ రోల్ ప్లే చేస్తుంది.
ఒమేగా 3 ఇన్ఫ్లమేషన్ పాత్వేస్ ని కామ్ డౌన్ చేస్తుంది. కోఎంజైమ్ Q10 ఎస్పెషల్లీ మైటోకాండ్రియా సపోర్ట్ కు ఉపయోగపడుతుంది. రైట్. వెన్ మైటోకాండ్రియా ఇస్ దాన్ని సెల్ యాక్టివ్ అంటాము. అవును. మైటోకాండ్రియా ఇంప్రూవ్ అయిందంటే ఎనర్జీ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం, ఏటీపీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అంటాం. ఎనర్జీ ప్రొడక్షన్ ఎప్పుడైతే మీరు కోఎంజైమ్ Q10 తో మైటోకాండ్రియాని హెల్త్ కి సపోర్ట్ చేస్తారో ఎనర్జీ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో ఆల్ దిస్ సీబక్తాన్ ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్ ఆఫ్ ఆల్ కుర్కుమిన్ అండ్ బ్లాక్ సీడ్ కొలంజీ ఆయిల్. ఇది యా ఇది కుర్కుమిన్ అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ మేజర్ కాంపౌండ్ ఫ్రమ్ టర్మరిక్. దాని బయోవైలబిలిటీ పెంచడానికి పెప్పరైన్ యాడ్ చేస్తామా, లైజోజోమల్ చేస్తామా, ఫైటోజోమల్ చేస్తామా, వాట్ ఎవర్ టెక్నాలజీ వి యూస్ బయో ఎఫికసీని పెంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ కి ఉపయోగపడేలాగా, జాయింట్ స్టిఫ్నెస్ తగ్గేలాగా, పెయిన్స్ తగ్గేలాగా, స్వెల్లింగ్ తగ్గేలాగా, రెడ్డిష్నెస్ తగ్గేలాగా చాలా బాగా ఉపయోగపడుతుంది కుర్కుమిన్. అట్ ద సేమ్ టైం బ్లాక్ సీడ్ ఆయిల్, కలోంజీ ఆయిల్ క్యాప్సూల్స్ లో కూడా థైమోక్వినైన్ అనే కాంపౌండ్ ఉంటుంది, విచ్ ఈస్ అగైన్ వెరీ గుడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కాబట్టి రొమటైడ్ ఆర్థరైటిస్ లో వీటి వాడకం ద్వారా జాయింట్ పెయిన్స్ ని, స్వెల్లింగ్స్ ని రివర్స్ చేయొచ్చు. మార్నింగ్ స్టిఫ్నెస్ ని కూడా రెమిషన్ కి ఈజీ డెఫినెట్ గా రివర్స్ చేయొచ్చు అనేది మా సెల్ హెల్త్ లో మేము పాటిస్తున్న విధానం. సార్, మామూలుగా మీ దగ్గరకు వచ్చిన ఒక కేస్ స్టడీ, రుమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కేస్ స్టడీ ఒకటి వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేశారు, వాళ్ళకి ఎలా తగ్గిందో వివరించగలరు? ఇప్పుడు నిన్నటి కేసు చెప్పాను, అది నిన్న వచ్చింది కాబట్టి 1 month తర్వాత వీ కెన్ సీ ద రిజల్ట్. బట్ ఎవ్రీడే వీఆర్ సీయింగ్ చాలా కేసెస్ చూస్తుంటాం. రుమటైడ్ ఆర్థరైటిస్ కేసెస్ ఈ మధ్య చాలా ఎక్కువైనాయి. ఆల్మోస్ట్ 5గురిలో ఒకరు ఉన్నట్టుగా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు కీళ్ళవాతం అంటే అదేనా సార్? కీళ్ళవాతం కూడా అది ప్రాబ్లం అదే కదా. కీళ్ళవాతం అంటారు కానీ అది కీళ్ళవాతం మీనింగ్ ఏంటి తెలియదు. జాయింట్ పెయిన్ కీళ్ళవాతం అంటే జనరల్ గా అందరూ జాయింట్ పెయిన్ అనుకుంటారు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ జాయింట్ పెయిన్, ఇట్ ఈస్ టోటల్ హోల్ బాడీ మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది అర్థం చేసుకుని దాన్ని హోలిస్టిక్ గా డీల్ చేయాలి. అండ్ అందరినీ ఒకే గాడిని పట్టేయడం కాకుండా వాట్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్, ఎవరికి ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ రావడానికి ఏ ఫ్యాక్టర్ ట్రిగ్గర్ అయింది అనేది అసెస్ చేసి దానికి అనుగుణంగా వీ హ్యావ్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్ ఫర్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. సో ఆ విధంగా మనం ఇండివిజువలిస్టిక్లీ పర్సనలైజ్డ్ డిజైన్ చేస్తాం కాబట్టి ఆల్ దీస్ మైక్రోన్యూట్రియంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ప్రోటోకాల్ తో ప్రాపర్ లైఫ్ స్టైల్లో మార్పులు చేసి బేసిక్ గా పిల్లర్స్ ఏంటి, ఇన్ఫ్లమేటరీ డ్రైవర్స్ ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. దెన్ డెఫిషియన్సీని కరెక్ట్ చేయాలి. దెన్ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ లో తెచ్చుకోవాలి. గట్ రిపేర్ చేసుకోవాలి. స్లీప్ అండ్ స్ట్రెస్ ప్యాటర్న్స్ ని తగ్గించుకోవాలి. దెన్ లైఫ్ స్టైల్లో మార్పులు చేయాలి, ఆహార విధానంలో మార్పులు చేయాలి. ఇవన్నీ కలిస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఊరికే అక్కడ లోకలైజ్ గా మంది వేసేసినా అదొక్కటి తగ్గించడానికి వేసినా అండర్ రూట్ కాజ్ ఎక్కడికి పోదు కదా, అక్కడే ఉంటుంది. కాబట్టి మీ విధానంలో ముందు రూట్ కాజ్ ని సెట్ చేస్తారు. రూట్ కాజ్ అడ్రస్ అవ్వాలంటే ఇది ఐడెంటిఫై చేయాలి. పిల్లర్స్ 7 ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్. ఇన్ఫ్లమేషన్ డ్రైవర్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇందా నేను చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రైవ్ ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఏం చేయాలి, ఇమ్యూనిటీని బ్యాలెన్స్ లో తీసుకురావడానికి ఏం చేయాలి. గట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గట్లో బ్యాలెన్స్ లో ఉంటేనే ఇమ్యూనిటీని బ్యాలెన్స్ లో తీసుకురాగలం. హోలిస్టిక్ గా ఇవన్నిటిని కంబైన్ చేసి వాడితేనే అది రివర్స్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్స్ వాట్ వీ డూ ఎట్ సెల్ హెల్త్. బట్ ఇక్కడ మేజర్ క్వశ్చన్ ఏంటంటే తగ్గుముఖం పట్టిన తర్వాత ఆల్మోస్ట్ తగ్గిపోయేటప్పటికి వాళ్ళలో భయం స్టార్ట్ అవుతుంది. మొదట్లో వాళ్ళకి ఎంత బాధపడ్డారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుందేమో, రిలాప్స్ అవుతే ఏంటి, మళ్ళీ ఆ నరకం చూడాలా అనే భయంలోకి వెళ్తారు. బట్ నా సలహా ఏంటంటే వెన్ యూఆర్ ఇన్ ప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ ఆహార విధానంలో చాలా విచక్షణతో ఉంటూ సప్లిమెంటరీ సపోర్ట్తో లైఫ్ స్టైల్ లీడ్ చేయగలిగితే ఖచ్చితంగా రిలాప్స్ అవ్వదు, మళ్ళీ రాదు. 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు మనం ఎప్పుడు చెప్పుకునే ఆ మెయింటెనెన్స్ కోర్స్ చేసుకుంటూ వెళ్ళండి. చాలా మందికి తగ్గింది, చాలా హాయిగా చాలా మంది ఉన్నారు. భయపడక్కర్లేదు. రుమటైడ్ ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ వస్తుంది అనే అపోహకు మాత్రం తావు ఇవ్వకూడదు అనేది టుడే ఐ హావ్ టు మేక్ ఇట్ క్లియర్. సార్, ఇప్పుడు క్యాండమ్ పౌడర్ వాడతారు సోరియాసిస్ కి, స్పెసిఫిక్ టు సోరియాసిస్. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా స్పెసిఫిక్ either pain reducing or relief giving supplements apart from the essential kit లో ఉన్నవి కాకుండా ఉన్నాయా సార్? N-acetyl-cysteine రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్లూటాథియాన్ ప్రొడక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. సెల్ నాక్ అంటాం మనం. ఇదేనా? యా, సెల్ నాక్, N-acetyl-cysteine. నాక్ అంటే NAC అంటే N-acetyl-cysteine. గ్లూటాథియాన్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ద బాడీ. అది ప్రొడ్యూస్ అయ్యిందంటే బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోతే దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ N-acetyl-cysteine చాలా బాగా పనిచేస్తుంది. సో దట్ ఈస్ వన్ సప్లిమెంట్ విచ్ ఇస్
ఎక్స్క్లూజివ్లీ వీ కెన్ డెడికేట్ ఫర్ రొమటైడ్ ఆర్థరైటిస్ కి. అట్లయితే క్యాండర్ పౌడర్ మన స్కిన్ కి డెడికేట్ చేస్తున్నాము. ఎనస్టెల్ సిస్టీన్ ఇస్ ది హీరో ప్రోడక్ట్ ఇన్ ది రొమటైడ్ ఆర్థరైటిస్. సో అయితే సార్ ఇప్పుడు మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ నుంచి బాధపడి అంటే బాగా విపరీతంగా సఫర్ అయ్యి బయటపడిన వాళ్ళు మీ దగ్గర చాలా మంది ఉన్నారు. టెన్స్ ఆఫ్ మెంబర్స్ ఆర్ దేర్. చాలా అండ్ ఇట్స్ ఎంతకాలం సుమారు సార్? మీరు ఎప్పుడు 100 days అంటారు. ఒక 10 రోజులు ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కానీ 100 రోజులు అన్లెస్ ఇట్ ఈస్ ఎ టర్మినల్ ఇల్నెస్ లాంటివి అయితే తప్పితే జనరల్ గా ఏదైనా 100 నుంచి 110 రోజులు 120 రోజులు మాక్సిమం, అంతకంటే ఎక్కువ పట్టదు రెమిషన్ కి. ఇక్కడ ఐ హావ్ టు అడ్మిట్ వన్ థింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ డిసీజ్ అంటుంటాను ఇప్పుడు, సెల్ మాల్ ఫంక్షన్ అని. ఏదైనా తగ్గిస్తామని చెప్తాం, బట్ వాట్ వీ డూ ఇస్ ఇట్స్ ఓన్లీ రెమిషన్. తగ్గించి పెడతాం, అక్కడ నుంచి మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అంతే కదా. పర్మనెంట్ గా క్యూరా ఇంకెప్పటికీ రాదా ఈ ప్రశ్న మీరు అల్లోపతికి వెళ్ళి అడగరు. వాళ్ళు సిమ్టమ్ అడ్రస్ చేస్తారు, మీరు అప్పటికప్పుడు పని అయిపోతుంది వెళ్ళిపోయి మీ పనులు చేసుకుంటుంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడే మళ్ళీ రాదా అని ప్రశ్న వేస్తారు. ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది, మందులు వాడకుండా మేము నార్మల్ చేసుకొస్తున్నాం. ఫాస్టింగ్ గ్లూకోజ్ కానీ, పోస్ట్ ప్రాండియల్ కానీ, HbA1c 3 months యావరేజ్ కానీ నార్మల్ తీసుకొచ్చి పెడుతున్నాం. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కి అర్హులా అంటే నో, అది రెమిషన్, తగ్గించాం. అక్కడి నుంచి మెయింటైన్ చేసుకోవాలి. 100 రోజులు మామూలుగా ఉండండి, 21 రోజులు మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. సంవత్సరంలో 300 రోజులు నార్మల్ గా ఉండండి, 63 రోజులు మెయింటెనెన్స్ లో ఉండండి. ఆ తర్వాత సంవత్సరం నుంచి 6 నెలలకు ఒకసారి 21 days చేస్తే సరిపోతుంది. మెయింటెనెన్స్ లో ఉండండి, విచక్షణతో ఉండండి, విచ్చలవిడిగా ఉండకండి. ఎప్పుడన్నా విచ్చలవిడితనం అయిందంటే ఒక వారం రోజులు మళ్ళీ కడుపు కట్టేసుకోండి. యు నో ద వెపన్, యూ హ్యావ్ ద వెపన్, వి ఆల్రెడీ గేవ్ యూ ఆల్ ద వెపన్స్. అదే సో మీరు వాడుకోండి, అంతేగాని జీవితాంతం రాదా లాంటి ప్రశ్నలు వేయకండి దయచేసి అనేది ఇవాళ మళ్ళీ వన్ మోర్ క్లారిటీ ఐ వాంట్ టు గివ్ టు ఎవ్రీబడి. ఈ సీజన్ లో మొదటిసారిగా కలుస్తున్నాం కాబట్టి చాలా ఇట్స్ ఎ వెరీ యూస్ఫుల్ టాపిక్ సార్. మామూలుగా అందరూ ఎక్కువ కొంచెం ఈ వెయిట్ లాస్, డయాబెటీస్ ఇవన్నీ కొంచెం ఎక్కువ అపీల్ ఉండే టాపిక్స్. నేనే సర్ప్రైజ్ అయ్యాను, రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, మనకి సెల్ హెల్త్ విధానంలో దీనికి చికిత్స ఉందా అని చెప్పి. బట్ ఇవాళ చాలా విషయాలు క్లారిఫై చేశారు. మనం రుమటైడ్ ఆర్థరైటిస్ లేకపోయినా కూడా మీరు చెప్పిన వైట్స్ అన్ని కూడా ఎందుకు తింటున్నామా అనే ప్రశ్నతో నేను ఇవాళ ముగించాల్సి వస్తుంది ఇవాళ ఎపిసోడ్. బికాస్ అసలు వై షుడ్ వి ఈట్ వైట్ షుగర్? ఇట్స్ యూనివర్సలీ బ్యాడ్, అందరికీ తెలుసు. అసలు అది లేకుండా ఉండలేమా, ఆప్షన్స్ లేవా అనే పాయింట్కి వెళ్ళిపోవాలి అందరూ అని అనిపిస్తుంది చూస్తుంటే. క్రేవింగ్స్ టేస్ట్ ఎన్హాన్సర్స్ కదా, దాంట్లో అంతా స్టార్చే ఉంటుంది, టేస్టీగా ఉంటున్నాము. దట్స్ రీజన్ పీపుల్ గెట్ యూస్ టు ఇట్. జంక్ ఫుడ్ తినటం ఎంత చండాలమో వైట్స్ తినటం కూడా అంతే చండాలం. ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్లో అయితే వీళ్ళు మోస్ట్ ఇన్ఫ్లేమబుల్ కార్బ్స్, మాల్టోడెస్ట్రిన్ లాంటివి కలుపుతున్నారు. అట్లా వీటికి కూడా ఎడిక్ట్ అవుతున్నారు. ఆ ఎడిక్షన్ నుంచి బయటపడాలంటే కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. అయితే హోప్ మనం ఇన్నిసార్లు మాట్లాడుకుంటుంటే ఎంతో కొంత కొద్ది మందికైనా ఈ అవేర్నెస్ వస్తుందని ఆశిస్తాను. తప్పకుండా సార్. ఐ థింక్ బికాస్ చాలా మంది ఎంక్వైరీస్ అండ్ ద కైండ్ ఆఫ్ వ్యూవర్షిప్ ప్రజలు చూసి ఆదరిస్తున్న విధానం, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్న విధానం చూస్తుంటే ఎక్కడో ఆలోచించడం అయితే మొదలు పెట్టారు ఇన్ని ఎపిసోడ్స్ తర్వాత. అండ్ ఈ సిరీస్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ పుట్టింగ్ టుగెదర్ దిస్ ఎసెన్షియల్ కిట్. అందులో మనకి సెల్ ఎలక్ట్రోలైట్స్, ఇదేంటి సార్ ఇది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు షుగర్ ఫ్రీ ఎలక్ట్రోలైట్స్ కూడా మనం యాడ్ చేస్తాం సెల్ ఎసెన్షియల్ కిట్ లో. రుమటైడ్ ఆర్థరైటిస్ కి అది అంత అవసరం లేదు కాబట్టి దాని గురించి మెన్షన్ చేయలేదు. రైట్. బట్ జనరల్లీ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా మనం అడ్రస్ చేయాలి కాబట్టి ఎసెన్షియల్ కిట్ లో దాన్ని కూడా ఉంచుతాం, పొందుపరిచారు. రైట్, చాలా బాగుంది సార్. ఐ థింక్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు. స్క్రీన్ మీద ఉండే నంబర్ మీరు యూ కెన్ కాంటాక్ట్ సెల్ హెల్త్ క్లినిక్స్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ కన్సల్టేషన్. తప్పకుండా ఐ థింక్ ఇంకా చాలా FAQs ఉన్నాయి, చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. నేను డైట్ ఒక్కటి నేను తిన్ను అయినా కూడా నాకు ఎందుకు వచ్చింది, నేను చాలా తక్కువ తింటాను అయినా నాకు ఎందుకు వచ్చింది, ఒక్క మందు వాడితే సరిపోతుందా, ఇలాంటివి మన నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని క్లారిఫై చేద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.